హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు నా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో మీరు పొందాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మెయిల్లో మీరు డైరెక్ట్గా పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే ఒక లాంచర్ గురించి చెప్తాను. ఈ లాంచర్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, మనం ఎలాగైతే డెస్క్టాప్లో ఐకాన్స్ ఎలా చూస్తామో కంప్యూటర్స్లో ఎలా వాడుకోవచ్చో అలాగా మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ అలా ఐకాన్స్ లాగా కంప్యూటర్ డిస్ప్లే లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్కి వచ్చేసేయండి. ఇక్కడ లీనా లాంచర్ అని టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసింది కదా లీనా డెస్క్టాప్. ఓకే, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. సో మనకు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది డిస్ప్లే, చూసారా? ఇక్కడ మీరు ఇక్కడ కింద ఈ ఉన్నాయి కదా సింబల్స్, వీటి మీద క్లిక్ చేయండి. సో మనకి డిస్ప్లే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్కి యారోస్ ఉన్నాయి కదా, ఈ యారో మీద క్లిక్ చేస్తే చూసారా ఇట్లా కనిపిస్తుంది. మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ మన డెస్క్టాప్లో మనం ఎలా అయితే ఐకాన్ లాగా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి ఇలా డైరెక్ట్గా. ఓకే, దీని ద్వారా మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు, ఏ యాప్ అయినా ఏదైనా. ఓకే, సో మళ్ళీ దీన్ని ఇక్కడ రాంగ్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ యారో ఇది క్లిక్ చేయండి, యారో. సో ఇలా కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు ఇలా కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎలాగైతే మనం కంప్యూటర్లో డెస్క్టాప్లో ఎలా యూజ్ చేస్తామో అలాగే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారా? సో దీని ద్వారా మీరు ఈజీగా ఏ యాప్ అంటే అది యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ గ్లోబ్ సింబల్ కనెక్ట్ చేసి. ఓకే, చూసారా గూగుల్ వచ్చేసింది. మళ్ళీ క్లోజ్ చేసేయండి. అలాగే మీరు డైరెక్ట్ మెమరీ ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్లోజ్ చేసేయండి. మీ సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫేస్బుక్, యూట్యూబ్ డైరెక్ట్గా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ ఎలాగైతే మనం డెస్క్టాప్లో యూజ్ చేస్తామో అలాగా ఇక్కడ సింపుల్గా వాడుకోవచ్చు అన్నట్టు. అది డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, that's it guys, thanks for watching. Subscribe my channel for more interesting videos. If you like this video, like.